అమ్మగారు ఈ పాల ప్యాకెట్ ఫ్రెషేనా? అమ్మగారు మిమ్మల్ని ఈ పాల ప్యాకెట్ ఫ్రెషేనా? ఏంటి సార్ గుడ్లట్లో మెటకదని చూస్తున్నారు? పాల ప్యాకెట్ ఫ్రెష్ అని అడిగితే చంపేస్తానే. అయ్య బాబోయ్ వీళ్ళని చంపేస్తున్నారా బాబోయ్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదేంటి? హే హాయ్ రా, ఏంటి హుషారుగున్నావు? ఏంటి ఎటకారమా? కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నా అంతే. అయినా ఏంటో ఈ మధ్య కొంతమంది బాగా రెడీ అయ్యి వెళ్తున్నారు. ఎక్కడి వరకు తమరి ప్రయాణం? నేనా కొత్త ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను. ఏంటి జోకా? నాకు తెలియకుండా నీ కొత్త ఫ్రెండ్స్ ఎవర్రా? ఫ్రెండ్ యాప్లో పరిచయం అయ్యారు. ఫ్రెండ్ యాపా? అదేంటి? హా, ఫ్రెండ్ యాప్. ఇది చాలా పాపులర్. ఇక్కడ నేను ఆడియో వీడియో త్రూ కనెక్ట్ అవ్వచ్చు అండ్ ఫీమేల్స్ చాలా మంది యూజ్ చేస్తారు అండ్ దేని గురించి అయినా ఓపెన్ గా మాట్లాడొచ్చు. వావ్, ఇంట్రెస్టింగ్. ఇంకా మేల్ యూజర్స్ విర్చువల్ గిఫ్ట్ ఇస్తారు టు ఇంప్రెస్ ఫీమేల్ కౌంటర్ పార్ట్స్ అండ్ ఫీమేల్స్ కెన్ కన్వర్ట్ ఇట్ టు రియల్ మనీ అండ్ ఫుల్ గా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫోటోస్ ఆఫ్ యూజర్స్ కానీ స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సెక్యూర్ ప్లాట్ఫామ్ ఫర్ గర్ల్స్ అండ్ యుల్ ఫైండ్ వెరిఫైడ్ ప్రొఫైల్స్, నో ఫేక్ ప్రొఫైల్స్ రా. అండ్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ అవతార్ కూడా. దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ ఆర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ ని వాడతారు తెలుసా? అవునా? డన్. ఇప్పుడే ఫ్రెండ్ యాప్ గురించి మా ఫ్రెండ్స్ కి రిఫర్ చేస్తా. బట్ దీన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే సరే, నేను ఇంకా వెళ్తా. బాయ్. ఓకే బాయ్. మేనేజర్ కాయలవి పెట్టవేంటి గ్రూప్ లో? ఉసే అది నీకు పెట్టబోయి వాడికి పెట్టేశాను. నాకు పెట్టబోయి మేనేజర్ కాయలవి పెట్టావా? సచ్చపో. ఆడసలే ఎప్పుడెప్పుడు ఎవరు దొరుకుతారా అని చూస్తుంటాడు. ఉసే ఉసే ప్లీజ్ నువ్వే కాపాడాలి. అసలు వాడు తిక్కులోడు, ఎప్పుడెప్పుడు ఎవరు దొరుకుతారా అని చూస్తుంటాడు. నువ్వే ఎలా అన్సెన్ చేయాలి. పోవే, ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి. ఉసే ప్లీజే. నాకేంటి? ఛీ, నా దగ్గరే లంచం తీసుకుంటావా? నిక్కలు వేసుకున్నప్పటి నుంచి నీక డ్రెస్ వరకు కలిసి తిరిగాం, నువ్వు నా దగ్గరే లంచం తీసుకుంటావా? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లంచం. అది నీ దగ్గర తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ఇవ్వవా? ఇలాంటి డ్రామా డైలాగులు నేను కూడా చెప్తా. ఒసే ఎవరండి మీరు? ఏంటి మీ ప్రాబ్లం? ఏం కావాలి మీకు? ఎందుకు బఫెలోలా అరుస్తున్నారు? సరే, ఏం కావాలో చెప్పేసావు. మిడ్ నైట్ ఐస్ క్రీమ్ రైడ్. ఈ మిడ్ నైట్ ఐస్ క్రీమ్ పిచ్చేంటి? సర్లే వెళ్దాంలే. ముందైతే ఆ మెసేజ్ అన్సెన్ చేయవే. ఓకే. రాఘవ కాల్ చేస్తున్నాడే. హలో, ఏంటండి మీకేమైనా పిచ్చా? అంతలా భయపెట్టేశారు. ఓనర్తో యాక్టింగ్ చేపిస్తారా? ఎంత భయపడ్డానో తెలుసా? అంటే ఏదో సరదాగా. సరదానా? ఏంటండి సరదా? కాసేపు ఉంటే గుండె నోట్లోకి వచ్చేసింది. కాసేపు ఆగుంటేనా ఇంకే వచ్చాయో ఏంటో. మీద తిరిగిందా తెలిసింది, పెద్ద నష్టం అని. ఇంకా ఆపు. చెప్పా కదా సారీ అని. ఇంకా ఎంతసేపు తిడతావు? ఓ వింటున్నాను కదా, డాల్మేషన్ కుక్కలా అరుస్తూనే ఉన్నావు. కావాలంటే మిమ్మల్ని ఏడిపించాను కాబట్టి నైట్ ఐస్ క్రీమ్ ట్రీట్ ఇస్తాను. లొకేషన్ పెడతాను, డ్రైవ్ కి అక్కడికి వచ్చేయండి. సరే. ఓకే. హలో హలో హలో, ఒక డౌట్. చెప్పండి. నేను నిజంగానే మీరు చెప్పిన డాల్మేషన్ కుక్కలా అరిచానా? అంతకు మించి. సరే సరే, ఈవినింగ్ కలుద్దాం. బాయ్. ఓకే. డాల్మేషనా? అసలు డాల్మేషన్ ఎలా అరుస్తుంది? ఉసే ముందా మెసేజ్ అన్సెన్ చేయవే. సర్లే.
అంతలా అరిచానా? లేదే, చాలా బాగా మాట్లాడాను. కానీ డాల్మెషన్తో ఎందుకు పోల్చింది? బాబు అలా అరిచానా? చిచి, నేనైతే అస్సలు అరవలేదు. ఎంత దగ్గర నడిచాను? ఏంట్రా నాకు ఈ పొద్దు నుంచి కుక్కలు గోలా? రే మావా, ఇది కుక్క కాదురా, చూడు డాల్మేషన్ కుక్క. ఆ బలిసినోళ్ళు ఇంకెక్కడ బలవాలో తెలియక ఆ బలుపులు కరిగించుకోవడానికి ఓ కుక్కను కొని వాటికి పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి చీచు చూచు అని వాటితో వాకింగ్లు జాగింగ్లు చేస్తుంటే ఆ వాకింగ్ లో ఇంకో బలిసినోడు చూసి ఆ కుక్క బ్రీడ్ ఏంటండి అని అడగగానే వాడి పొగరు తగ్గించుకోకుండా ఉండడానికి చెప్పుకునే బ్రీడ్ పేర్లేరా ఈ డాల్మేషన్లు గాల్మేషన్లు జర్మన్ షెపర్డ్లోను. నాకు ఇవన్నీ తెలీదురా. ఏదైనా కుక్కే అండ్ కుక్క కుక్కే. రే ఏం మాట్లాడుతున్నావురా? పొద్దున్నుంచి ఈ కుక్కరుపులిని నేను కూడా కుక్కలా అరుస్తున్నాను రా. రే నువ్వు కుక్కలా మారకముందే బయటికి వెళ్దాం పదరా. అంతే అంటావా? అంతే పద. చీన బతుకు. అమ్మ బాబోయ్, వీడి కుక్కలా అయిపోయాడేంట్రా బాబు. ఇదిగో అమ్మా నీ లంచం. లంచమా? లంచం ఏంటి? అంటే దీనికి లంచం ఇవ్వకుండా ఏ పని చేయదు. ఏ పని చేయాలన్నా లంచం ఇవ్వాల్సిందే. అయినా మా బంగారం అన్నీ చిన్న చిన్న కోరికలే. సరేరా నేను వెళ్తున్నాను అయితే. రే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా? మరి లేకపోతే ఏంటి మావా, వీళ్ళకి వీళ్ళే ముద్దులు పెట్టుకుంటే మనం ఎందుకు తొక్కలేదు పక్కన. పద పోదాం. రే మా వాడు కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, పట్టించుకోకండి. ఫ్రస్ట్రేషన్ కాదు మావ, ఇది ఇరిటేషన్. అసలు ఏమవుతుందిరా లోకంలో? ఇక్కడ మనమేమో రాడ్ సింగిల్స్, చెత్త కుండీల దగ్గర కుక్క పిల్లలాగా ఏ పీస్ అయినా దొరకకుండా పోతుందా అని ఆశగా ఎదురు చూస్తుంటే, అదేదో రాజు కథలో మొత్తం జుర్రేసిన ఎముక ముక్కు కూడా దొరకకుండా గుంట తీసి కప్పెట్టేసి పాతేసినట్టు వీళ్ళకి వీళ్ళే ముద్దులు వీళ్ళకి వీళ్ళే హగ్గులు ఇచ్చేసుకుంటే మనం ఏం చేసావురా మధ్యలో? మనం ఏం పాపం చేసాం? పక్కనే ఉన్నాంగా, మన మీద కూడా కొంచెం జాలి చూపించచ్చుగా. నవ్వుతావేంటే? అంటే తను చెప్తుంటే చాలా ఫన్నీగా ఉంది. హాయ్, నా పేరు సునీల్. మీ పేరు? సత్య అండి. మీరు గమనించారా? సునీల్ సత్య. ఎస్ ఎస్. అంటే నేను ఇప్పుడు ఎలాగో అసిస్టెంట్ డైరెక్టర్ని. మన ఇద్దరం కలిసి ఒక బుడ్డోని కనేస్తే వాడికి ఎస్ఎస్ రాజమౌళి అని పేరు పెట్టచ్చు. ఏమంటారు? సిగ్గుపడతావేంటే? అంటే తను మాట్లాడుతుంటే చాలా ఫన్నీగా ఉంది. అసలు కోపమే రావట్లేదు. చాలా ఎక్కువ మాట్లాడేవరా, ఇంకా ఆపరా బాబు. అంతే అంటావా? సరే. అంటే ఏదో సరదాగా ఖాళీగా ఉన్నాను కదా అని ఫ్లడ్ చేశాను అంతే. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీయా? సారీ. యు ఆర్ సో ఫన్నీ. అసలు మీరు మాట్లాడుతుంటే నాకు కోపమే రావట్లేదు ఏంటో. అది మా వాడుకున్న ఫేస్ వాల్యూ అలాంటిది. ఇటు తిట్టాడా పొగిడాడు ఇప్పుడు? సర్లే ఏదో. మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కంటే కమెడియన్ గా ట్రై చేస్తే సెట్. అచ్చం మా పమేరియన్ కుక్క పిల్లలాగా భలే క్యూట్ గా ఉన్నారండి. ఏంట్రా నాకు ఈ పొద్దున్న నుంచి కుక్కలు గోలా? ఏమోరా, అయినా పర్లేదు, మీరే కదా అన్నది. అంత అందంగా ఉన్నానా? చెప్పాను కదా, అచ్చం మా పమేరియన్ కుక్క పిల్లలానే ఉన్నారు. అర్జెంట్ ఈ టాపిక్ చేంజ్ చేస్తే బెటర్. మనం అలా పక్కెళ్ళి మాట్లాడుకుందాం. వీళ్ళు మనకి డిస్టర్బెన్స్. ఏమంటారు? ఓకే. లేడీస్ ఫస్ట్. సత్య. సునీల్ సునీల్ ఇప్పుడు ఏం జరిగిందండి? ఎగ్జాక్ట్లీ, అసలు ఏం జరిగింది? ప్రపంచం చాలా ఫాస్ట్గా ఉందండి. ప్రపంచం ఏమో కానీ ఇది ఇంత ఫాస్ట్ అని నాకు ఇప్పుడే అర్థమైంది. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం? అట్లీస్ట్ ఐస్ క్రీమ్ అయినా కొనివ్వు.
క్రీమ్ బాబు ఐస్ నాకు క్రీమ్ తీసుకోవడం తప్ప ఇవ్వడం బాబు ఐస్ క్రీమ్ బాబు బాబు ఐస్ క్రీమ్ బాబు ఫ్రెష్ ఐస్ క్రీమ్ బాబు ఫ్రెష్ ఐస్ క్రీమ్ బాబు ఫ్రెష్ ఐస్ క్రీమ్ బాబు ఐస్ క్రీమ్ ఫ్రెష్ ఏంట్రా ఫ్రెష్? నువ్వు పాలు ఏమైనా ఫ్రెష్గా తెచ్చావా, షుగర్ ఏమైనా ఫ్రెష్గా కలిపావా? ఫ్రెష్ అంట ఫ్రెష్. నీ దగ్గర ఉన్నదేమైనా ఫ్రెష్, నా దగ్గర ఉన్నదేమైనా ఫ్రెషా? నువ్వు ఫ్రెష్ కాదు, నేను ఫ్రెష్ కాదు. అసలు ఫ్రెష్ చాయిస్ అనే ఫ్రెష్ గా చాయిస్ తీసుకునే చాయిసే లేదురా. ఫ్రెష్ ఐస్ క్రీమ్ అంట. అసలు ఏముంది అక్కడ? పాచిపోయిన కులు తప్ప. మంచు ముద్దకు రంగురంగుల కవర్లు వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్మేస్తున్నావు. ఇంకొకసారి ఫ్రెష్ అన్నావో సార్, నా ఉద్దేశం ఫ్రెష్ గా సీల్ వేసింది కదా, అందుకే ఫ్రెష్ ఐస్ క్రీమ్ అన్నాను సార్. ఇంకొకసారి సీలు ఫ్రెష్ అన్నావో ఇక్కడే పాతి పెట్టేస్తా సీలేసి. ఇంకా ఎక్కడుండి? నాకెప్పటి నుంచో వాడిని కుళ్ళబొడిచి చంపేయాలని కోరిక. నాకు కూడా. వాణ్ణా? కాదు, వాడి పక్కనున్న రోజీని. ఇంకెందుకు లేటు, పద వెళ్ళి మన పగ తీర్చుకుందాం. ఏంటి ఇప్పుడు పబ్లిక్లోనా? వాళ్ళకి మన ఫేస్లు తెలిసిపోతాయి కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటిది? కావాలి? నువ్వే. గర్ల్స్ ఈ మధ్య చాలా క్రేజీగా తయారయ్యారు కదా. సరే చెప్పు, ఏం కావాలి? హాయ్. మీరెవరు? అమ్మో, నన్నేం చేయమాకండి. కావాలంటే మా ఆయన చేసుకోండి. అమ్మో, పతివ్రత శిరోమణి. మొగుడంటే ఎంత ప్రేమో. సరే నువ్వు చెప్పు, ఏం కావాలి? అబ్బా, ఎవర్రా ఇది ఇలా కొట్టింది? హాయ్. అబ్బా, ఎందుకు కొడుతున్నావే? కరజాల్లో కన్నాలు పడేలా కొట్టింది. చిన్న మెత్తడ్ చిత్తా చిట్టా ఉంటుంది. వస్తే ఎవరే నువ్వు? ఆగే. అమ్మా, బాబోయ్ బాబోయ్, పోలీస్ పోలీస్ పోలీస్! చిచి, దొంగ 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 దొంగ! నా మొగుడు ఎప్పటికీ నన్ను కొట్టలేదురా. దొంగ దొంగ దొంగ! వీళ్ళు కూడా ఫ్రెష్ కాదనుకుంటా. చాలు చాలు. అమ్మా, చాలా గట్టి కొట్టింది. నేను కొడుతున్నప్పుడు దాని ముఖం చూడాలి. వాడిని ఎలా కొట్టానో తెలుసా అసలు? ఆ ఒక్క షాట్ హైట్. ఇంక చాలు, అక్కడ కూర్చుందాం. నాకు చాలా ప్రశాంతంగా ఉంది. నాకు మీకన్నా ప్రశాంతంగా ఉంది. నా బుర్రలో పూసుకెరుక్కునే ఫ్రస్ట్రేషన్ని ఒక్కసారిగా చీపుతో తుడిచేసినట్టుంది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ. అవును, నేనంటే సోలోగాడిని. ఏదో ఒక కృతిలో రోజుకి పడిపోయాను. కానీ మీరెలా పని లవ్ చేశారు? అయినా వాడికి ఎలా పడ్డావు? అదొక విషాద గాథ. ఆ విషాద గాథలో విషయం ఉందో లేదో నేను చెప్తాను. మీరు స్టార్ట్ చేయండి. ష్యూరా? అప్పుడు నా వయసు 10 ఏళ్ళు. ఐస్ క్రీమ్ చాలా బాగుంది. 2 ఐస్ క్రీములు కొంప తీసి ఆ విజువల్లో పడిన పాప మీరేనా? నమ్మబుద్ధి కావట్లేదు కదా. అంటే అప్పుడు నేను కొంచెం బొద్దుగా ఉండేదాన్ని.
అప్పుడే కాదు ఇప్పుడు కూడా కంటిన్యూ చేయండి. హాయ్. బక్కేదోళ్ళు వాళ్ళకేం తెలుసు బొద్దుగా ఉంటే ఎన్ని బెనిఫిట్స్ తెలుసా? బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నట్టే. బొద్దుగా ఉంటే మన ఇంటికి వచ్చే చుట్టాలు ఐస్ క్రీమ్లు చాక్లెట్లు డబ్బులు ఇచ్చి వెళ్తుంటారు, బుగ్గలు గిల్లుతూ ఉంటారు. ఐస్ క్రీమ్ హే వద్దు. సరే నువ్వు అంత ఇబ్బంది పడుతున్నావు కాబట్టి తీసుకుంటున్నావు. ఫ్రెండ్స్ అప్పటికి కానీ నాకు అర్థం కాలేదు నేను బొద్దుగా ఉండడం వల్ల బెనిఫిట్ వాడికి కానీ నాకు కాదని. ఆ రోజు నుంచి వాడు నన్ను పొగిడి 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 బొద్దుగా ఉన్న నేను ఇలా అయ్యాను, బక్కగా ఉన్నవాడు నా దగ్గర దొబ్బి తిని ఇలా అయ్యాడు. సో సాడ్. ఆఖరికి కట్నం ఇస్తుందని చెప్పి ఎవరితోనో పెళ్లి చేసుకుని చెక్కేశాడు. ఎవరితోనో కాదు మా రోజుతోనే. యా, ఇంతకీ మీరెలా లవ్ చేశారు మీ రోజుని? అది నీకన్నా పెద్ద విషాద గాథ. నాకు విషాద గాథలు అంటే భలే ఇంట్రెస్ట్, చెప్పరా? పెద్ద సైకోలా ఉన్నావే. అవును చెప్పండి. ఆ రోజు అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకి. ఇది హారర్ స్టోరీనా మీ లవ్ స్టోరీనా? హారర్ స్టోరీ లాంటి నా లవ్ స్టోరీ. ఓకే ఓకే కంటిన్యూ. పవర్ పోయినట్టుందిరా. అరే భయం వేస్తుందిరా. భయం ఎందుకురా, అవన్నీ గ్రాఫిక్స్ రా, రియల్ లైఫ్లో ఉండవు. గ్రాఫిక్స్ అన్నో అవి గ్రాఫిక్సే, బట్ ఈ కేక మాత్రం దెయ్యిందిలానే ఉంది. ఆ అరుపేంటి? ఏమో తెలీదు. ఈ పక్కనే మా ఇల్లు. అలా ఇంట్లో అమ్మతో గొడవపడి కిందకొచ్చాను, కానీ ఆ అరుపు వింటే భయం వేస్తుంది. కొంచెం మా ఇంటి వరకు తోడస్తారా? రేమా, అర్ధరాత్రి 12 అయింది, పైగా అమావాస్య. ఇది ఖచ్చితంగా ఈ సాకినియో దాకినియో లేక కామ పిశాచో మనలాంటి అందమైన అబ్బాయిలు కనబడితే కోరికలు తీర్చుకుని చెప్పేస్తుందని మా బామ్మ చెప్పింది. వద్దు మామ, వెళ్ళిపోదాం. అయినా అలా దెయ్యంలో కనిపించినప్పుడైనా అర్థం చేసుకోవాలా? సరే వదిలేద్దాం. మా సునీల్ గారు అప్పటికే చెప్పాడు, అరే కోరికలు తీర్చుకొని వదిలేస్తాయిరా, అలాంటి దెయ్యం రాది అని. విన్నానా? వినలేదు. అందుకే ఇలా అయ్యింది. సరే ఇప్పుడు ఈ రియలైజేషన్ అది కాదు, కంటిన్యూ చేయండి. ఇంకంతే, ఆ స్మైల్తో అయిపోయింది నా కథ. నేను అమాయకుణ్ణి, మన రోజీ అని సర్వం దారపోసా. కానీ అది నా చేతులు చెప్పెట్టి ఆ చెప్పుకుడు గారితో వెళ్ళిపోయింది. అయినా మనం వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి ఇలాంటి దుబ్బిరి గడి దొరికితే లోపల చిన్న డాన్సింగ్ ఫీల్ వస్తుంది కదా. కరెక్టే. నాకైతే టెక్నో పెట్టుకొని డాన్స్ ఎలా ఉందబ్బా. ఇంకెందుకు లేట్ చేయండి. ఏంటి ఇక్కడ? ఏం పర్లేదు చేయండి. మీరు కూడా వేస్తారా? మరి రండి చేద్దాం. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్నిడ్ కమెంట్లో ఇచ్చిన లింక్తో వెంటనే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ యాప్.